మొత్తం బ్రాండింగ్ లోగోలు వస్తాయి గిలో వస్తాయి అలా బ్యాక్ వెళ్ళండి రైట్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ అన్న వెల్కమ్ టు ఇరానీ నవాబ్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న పిలవగానే వచ్చావు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నా లైఫ్ లో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన అవును అందుకే సరే పని ఉన్నా కానీ వచ్చాను నా కోసం ఓకే ఇప్పుడు మీకోసం వచ్చాను చాయ్ టేస్ట్ చేసావు ఇరానీ చాయ్ ఎలా ఉంది ఇరానీ చాయ్ ఎప్పుడు బాగుంటుంది కాకపోతే దీంట్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా స్వీట్గా టూ మచ్ స్వీట్గా ఉండేది బయట నేను తాగిన కొన్ని నేను తాగిన కొన్ని చోట్ల తాగండి ఇప్పుడు కాఫీ ఎవరు నేను అది అందరికీ తెలుసు అంటే టీ ఇది బాగుంది చాలా బాగుంది మార్కెటింగ్ పక్కన పెట్టారు టీ చాలా బాగుంది దాంతోపాటు ఇది చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది డెఫినెట్గా క్లిక్ అవుతుందని అనిపించింది నాకు ఎందుకంటే బేసిక్గా తేజ తెలివైన పిల్లగాడు ఏది ఊరికి అంత ఈజీగా ఆడు స్టెప్ వేయడు తొందరపడాడు వాడు ఏదో ఎక్కడ లాంగ్ రన్లో దీన్ని మీద లాభాలు ఆలోచించి ఈ వ్యాపారంలో దిగాడు అనిపించింది సో దాని దగ్గర జాగ్రత్తలన్నీ తీసుకున్నారు చాలా బాగుంది ఫ్రాంచైజీస్ మోడ్ అనేసరికి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక ఆఫీస్ కార్పొరేట్ స్టైల్లో నిజంగానే ఎందుకంటే చాలామంది నేను రోడ్ల మీద చూసే నేను లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ వెళ్తాను వెళ్ళినప్పుడు చూస్తే షాప్ ఏదో పేర్లు ఉండేవి నేను సోలో ట్రావెలర్ సోలోగానే వెళ్తాను ఎప్పుడైతే శివాజీ తెలుగు ట్రావెలర్ చాలా మేడం పెడదాంలే వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా ఏదేదో టీ మీద రకరకాల పేర్లతోటి ఉంటాయి కానీ ఆ ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి చివరికి ఏంటంటే అక్కడ ఎవరు ఉండరు షట్టర్ క్లోజ్ చేసి ఉంటుంది అయితే దీనికి అని అనిపించేది సో ఈ సెక్షన్ చూసిన తర్వాత ఓకే అంత ప్లాంట్గానే వెళ్తున్నారు అనిపించిందా సో మా తేజగాడు ఈ ఇరానీ చాయ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఖచ్చితంగా మీ ఊర్లో కూడా వస్తుంది ఇది మీ ఊర్లోకి వచ్చినప్పుడు బాగుంటే ఎంకరేజ్ చేయండి బాగాలేకపోతే చెప్పండి కామెంట్స్లో చెప్పండి పలానా చోట బాగాలేదంటే వెళ్ళి వాడు జాగ్రత్త తీసుకుంటాడు లైఫ్లో ఫస్ట్ టైం బిజినెస్లో దిగాడు వాడు ఇప్పుడు దాకా మనందరికీ టేస్ట్ తేజ అని తెలుసు ఇక్కడ నుంచి బిజినెస్ మ్యాన్ తేజ మహేష్ బాబు 2 లేదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఇక్కడ ఏముంది ఇది హిస్టరీ ఆఫ్ ఇరానీ టీ సో దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇరానీ టీకి ఇది ముఖ్యంగా ఇది మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది సో డెఫినెట్గా బాగుంటుంది సక్సెస్ అవుతుంది ఏ బిజినెస్ అయినండి సక్సెస్ అవుతుంది ఎందుకంటే కంప్లీట్గా ఓవర్ నైట్ మిలియనర్ అయిపోదాం స్టార్ట్ చేసిన బిజినెస్లు అయితే మనకి షట్టర్లు వేసుకోవాలి అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా నేను ఒక మంచి క్వాలిటీ హైజీన్ ఉన్న టీ ఇచ్చి నేను సంపాదించుకోవాలనుకుంటున్నానంటే డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ అవుతారు మార్కెట్లో ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అలా సక్సెస్ అయిన వాళ్ళే ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేయాలా టేస్ట్ మెయింటైన్ చేయాలా ఆ సరౌండింగ్స్ బాగుండాలి కూర్చున్న చోట టీ తాగడానికి కానీ ప్లేస్ బాగుండాలి ఏదో ఊరికే మనకి ₹1,00,000 టీ బొంకు తయారు చేసి ఇస్తామని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం ఆ బొంకు తయారు చేసి ఇస్తాడు తర్వాత షట్టరే ఉంటుంది 4 రోజులే వస్తారు ఫుడ్ బిజినెస్ ఏదైనా సరే 6 నెలలు ఉంటుంది ఫుడ్ కానీ ఇలాంటి బిజినెస్ అయినా 6 నెలలే ఉంటాయి ఆ తర్వాత సక్సెస్ అవుతుంది చూసారా వాటిలో అది మెయింటెనెన్స్ చేయడం వల్ల వాళ్ళు సస్టైన్ అవుతారు బిజినెస్లో అది లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ దాని మీద అవగాహన లేకుండా ఏదోటి ఒక ఫ్రాంచైజీ తీసేసుకొని ముందు గబుకలు డబ్బులు లాగేద్దాము లేదా ఫ్రాంచైజీ ఇచ్చి డబ్బులు లాగేద్దాం అనుకొని ఇలా దెబ్బతింటారు అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా స్టార్ట్ చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి టేస్ట్ జనానికి ఇచ్చిన రోజున టేస్టీ తేజ ఇరానీ చాయ్ బిజినెస్ చేస్తున్నాడు చాలా బాగుంది ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి అని చెప్తారు ఆడియన్స్ కూడా సో ఇప్పుడు టేస్ట్ చేసే ఎలా ఉందన్న చాయ్ ఇందాక చెప్పాను అదే మళ్ళీ అడుగుతాను మళ్ళీ అడిగినాదే బాగుంది చాయ్ బాగుంది డెఫినెట్గా చాలా బాగుంది మా వాడిని ఎంకరేజ్ చేయండి బాగాలేకపోతే 100% కట్ చేసేసేయండి అంతే అనుమానమే లేదు టేస్ట్ తేజ అయినా ఎవడైనా పెద్ద కంపెనీలే క్లోజ్ చేస్తారు మంతంతా ఆల్ ది బెస్ట్ రా అంటే నేను ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాలనేది నా ఉద్దేశం నెగిటివ్ మాట్లాడాలని కాదు కానీ ఫ్యాక్ట్ మాట్లాడాలి ఇది బిజినెస్కి కరెక్ట్గా ఒక క్వాలిటీ ఒక హైజీన్ జనానికి నచ్చే విధంగా ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు సో నువ్వు డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అయ్యావు డెఫినెట్గా ఇక్కడ కూడా సక్సెస్ అవుతావు అనుమానం లేదు ఆల్ ద బెస్ట్ తేజ అండ్ ఆల్ ద బెస్ట్ మీ పార్ట్నర్లందరికీ కూడా థ్యాంక్ యూ